హాయ్ హలో వెల్కమ్ టు శ్రావదీప్. ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తాము. వెయిట్ మన ఊర్లో జాతరలు తిరునాళ్ళు జరిగినప్పుడు షాపులు ఎలా పెడతారో అలా యూకేలో వీళ్ళ ఫెస్టివల్కి పెద్ద మార్కెట్ క్రిస్మస్ మార్కెట్ అని జరుగుతుంది అనమాట. ఈరోజు మనం ఆ క్రిస్మస్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఏమేం షాప్స్ ఉంటాయి ఒక లుక్ వేసేద్దాం. జాతర అయినా తిరునాళ్ళైనా ఇండియా అయినా యూకే అయినా ఇలాంటి బెలూన్స్ ప్రతి దగ్గర ఉంటాయండి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. ఇది జస్ట్ ఎంట్రన్స్. ఇప్పుడు క్రిస్మస్ మార్కెట్కి మనం ఎంటర్ అవుతున్నాము. ఆపోజిట్లోనే ఫుడ్ స్టాల్ ఉంది. ఇక్కడ వింటర్ రిలేటెడ్ టోపీస్, గ్లౌజెస్, ఈ వెదర్కి తగినట్టు డిజైన్ చేశారు అనమాట. తర్వాత లెదర్ షాప్స్. ఇక్కడ మీరు చూస్తున్నది లెదర్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెదర్తో బెల్ట్స్, హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ. చిన్న చిన్న క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ ఎక్కువ క్రాఫ్టింగ్ ఇష్టపడతారు, చిన్న చిన్న క్రాఫ్టింగ్ బొమ్మల్ని. ఎందుకంటే క్రిస్మస్ టైంలో పెడతారు కాబట్టి ఈ మార్కెట్ క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేసుకునేటట్టు చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్, చిన్న చిన్న హోమ్, మనం సాంబ్రాణి వేసుకునే స్టాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ హోమ్ హౌస్లోనే చిన్న చిన్నది సాంబ్రాణి క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేదంతా ఆలివ్ ట్రీతో చేస్తారనమాట. ఆలివ్ ట్రీతో మొత్తం ఈ క్రాఫ్టింగ్ అంతా చేశారు. ఈ ఆర్ట్ చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఒక్క బొమ్మ డీటెయిల్డ్గా ఉంది. ఈ కైండ్ ఆఫ్ బ్రాస్లెట్స్, క్యాండిల్స్ గిఫ్టింగ్కి బాగా ఇస్తారు. మనం ఎలా అయితే స్వీట్స్ హాట్ ఒకరింటికి వెళ్ళినప్పుడు ఎలా ఎత్తుకొని వెళ్తామో వీళ్ళు ఒక బొకేతో పాటు క్యాండిల్స్ కూడా తీసుకొని వస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. అంటే రోజ్ ఫ్లేవర్ అని, జాస్మిన్ ఫ్లేవర్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. చిన్న చిన్న క్యూట్ కీ చైన్స్. ఇదంతా క్రాఫ్టింగ్. ఆ చెక్కతోనే మొత్తం మనకి చేస్తారండి. ఆ ట్రీస్ ఉన్న చెక్కతోనే ఇదంతా మొత్తం ఆర్ట్ అంతా చేస్తారు వాళ్ళు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్.
ఈ జ్యువెలరీ ఈ స్టోన్స్ ఏమో తెలియదు కానీ ఎంత క్వాలిటీ ఉందంటే ఈ స్టోన్స్ అంత క్వాలిటీ ఉంది. అండ్ చూడటానికి కూడా గోల్డ్ లుక్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఈ పార్ట్ వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఆ లైటింగ్ వల్ల ఇక్కడ బ్లింక్ అవుతుంది, నేను సరిగ్గా తీయలేదు కానీ చాలా క్వాలిటీ క్వాలిటీ అనిపించింది. బట్ కాస్ట్ నాకెందుకో కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఈ చైన్ వచ్చేసి £50, ఆల్మోస్ట్ 5000 చేంజ్ ఉంటుంది ఒక్క చైన్ అండ్ ఆ డాలర్. మనకి ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఆ చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ 4000 చేంజ్. బట్ ఇక్కడ వాళ్ళకి అది ఓకే. ఈ ఈ జ్యువెలరీ వరకు చాలా యూనిక్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఫుడ్ స్టాల్ ఫుడ్. ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పింగాణి ప్లేట్స్. ఆ డిజైన్ చూడండి ఒక్కొక్కటి ఎలా ఉందో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లాసెస్. ఇది ఓవరాల్ వ్యూ ఎలా ఉంది. ఇవి చాలా బాగా అనిపించాయి నాకు ఆ లైటింగ్స్కి. ఇవి హ్యాంగ్ చేసుకుంటారు. ఇవి ఎక్కువ క్రిస్మస్కి, వీళ్ళు ఎక్కువ ఆ క్రిస్మస్ మంత్ అంతా హౌసెస్ని అంతా చాలా బాగా డెకరేషన్ చేస్తారు లైట్స్తో. ఇవి హ్యాంగ్ చేసుకుంటారనమాట. అండ్ ఫైనల్గా మేము ఎక్కే రైడ్ వచ్చేసింది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండి. దీన్ని స్టార్ ఫ్లైయర్ అంటారు. ఆన్ టాప్ ఆఫ్ స్టార్ ఫ్లైయర్ -3 వెదర్, 360 degreesలో మొత్తం సిటీ వ్యూ మొత్తం చూడొచ్చు. చాలా బాగా అనిపించింది నాకు ఈ రైడ్.